జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము. ఎవరి కాపరి ఎవరు, ఖడ్గం ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఖడ్గం ఏమిటి, కాపరి ఎవరు, ఆయన మీద ఎందుకు పడాలి? ఇక్కడ కాపరి హతమయ్యాడు. అయ్యాడా లేదా? ఎవరి కాపరే? యేసుక్రీస్తు ప్రభువారే కదా కాపరి. మోరియా పర్వతం ఎక్కుతున్న ఇస్సాకు ఏకైక కుమారుడు, నువ్వు ప్రేమించి ఇస్సాకు, నీ ఒక్కగానొక్క కుమారుడని ఇస్సాకు ఎక్కడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయనే ఆ కాపరి, మంచి గొర్రెల కాపరి. ఆయన గొర్రెల కోసం తన ప్రాణాన్ని పెట్టును. ఇక్కడ గుర్తుందా మీకు? ఆ పర్వతం ఎక్కుతున్నప్పుడు అబ్రహాము చేతిలో ఏమేమి ఉన్నాయి? కత్తి ఉంది, నిప్పు ఉంది. అక్కడ చూడండి, ఆ దృశ్యం మీకు అర్థమవుతుందా? అబ్రహాము చేతిలో కత్తి ఉంది, తర్వాత నిప్పు ఉంది. ఇస్సాకు భుజం మీద ఏముంది? చీల్చబడిన కట్టెలు ఉన్నాయి. ఇట్స్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ క్యారింగ్ ద క్రాస్. యేసు క్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ ఆ గొల్గతా, ఆ పర్వతం కొండెట్టెక్కాడో, చీల్చబడిన కట్టెలు ఇస్సాకు భుజములపై మోపబడ్డాయి. వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. ఇస్సాకు సిలువను మోస్తున్న క్రీస్తుకి గుర్తుగా ఆదికాండం 22వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఆ పక్కనే తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అరే కుమారుడా, నువ్వేం మోస్తావు ఆ కట్టెలు? ఈ కత్తి, ఈ నిప్పు నువ్వు మోయి, ఈ కట్టెలు కాసేపు నేను మోస్తానని అనాలా అనద్దా? పెద్ద చెప్పండి, ఎందుకు అనలేదు? మీకు అనుమానం వచ్చిందా? రావాలి. ఎందుకు రాలేదు? ఎప్పుడైనా మీకు వాక్యం చదివేటప్పుడు చాలా అనుమానాలు రావాలి. మీకు అనుమానాలు వచ్చినప్పుడు పక్కనే గ్రంథకర్తుండి మీ ప్రతి అనుమానానికి ఆయన జవాబు చెప్తూ ఉంటాడు. అనుమానం కొద్దిసేపే ఉంటుంది, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాక్యం చదువుతున్నప్పుడు ప్రశ్న వస్తుంది, మీరు ఆలోచిస్తున్నప్పుడు ప్రశ్నకు జవాబు కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు? మన మనస్సాక్షిలో మాస్టర్ ఆయన. మోయచ్చు కదా, అరే కుమారుడా నువ్వు ఎంతసేపు ఏం మోస్తావు, నేను మోస్తానులే కట్టెలు. ఎందుకంటే తండ్రి కట్టెలు మోయడు, తండ్రి పాప భారాన్ని మోయడు. ఈయన కాపరు మోయాలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే మోయాలి. వింటున్నారా? ఇక్కడ తండ్రి చేతిలో రెండు ఉన్నాయి. ఏంటయి? ఖడ్గము, నిప్పు. పెద్ద చెప్పండి. ఖడ్గం దేనికి గుర్తు? తీర్పుకు గుర్తు. నిప్పు దేనికి గుర్తు? తీర్పుకు గుర్తు. నిప్పు రెండు దేనికి గుర్తు? తీర్పుకి గుర్తు అన్నారు. ఖడ్గం దేవుని యొక్క ఉగ్రతకి గుర్తు. ఉగ్రత, తీర్పు. కత్తి తీర్పుకి, అగ్ని. రెండు పదాలు చెప్పండి. తీర్పుకి, ఉగ్రత. ఇవి ఎవరి మీద పడాలి? నీ మీద పడాలి, నా మీద పడాలి, మానవాళి మీద పడాలి. ఎందుకంటే పాపమునకొచ్చు జీతం. కానీ ఆ ప్లేస్లో నిన్ను తప్పించి ఎవరు వచ్చారు? క్రీస్తు ప్రభు. అందుకు ఆయన కాపరయ్యాడు. కాపరి లేని గొర్రెలుగా ఆయన చెదిరి ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ స్థానానికి, నా స్థానానికి వచ్చాడు. ఆ స్థానంలో నీకు బదులుగా, నా బదులుగా చీల్చబడిన కట్టెలు మోసెను, పాప భారమును మోసాడు ఆయన. వింటున్నారా? అయితే తండ్రి చేతుల్లో అవి ఉన్నాయి. నీ మీద పడవలసిన దేవుని యొక్క తీర్పు, నీ మీద పడవలసిన దేవుని యొక్క ఉగ్రత తన కుమారుడి మీద ఆయన కాపరిగా వచ్చాడు. అందుకే ఖడ్గమా, కాపరి మీద నువ్వు కాపరి హతమయ్యాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన మరణించాడు, నీకు జీవాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు తను మరణించడం ద్వారా మనల్ని జీవములోనికి నడిపించాడు. కుమారుణ్ణి నలగొట్టుట తండ్రికి ఎందుకో తెలుసా? పాపము ద్వారా రూపును కోల్పోయి, సొగసు కోల్పోయిన నీకు నాకు ఆయన రూపమునివ్వడం కొరకు ఆయన తన స్వరూపమును కోల్పోయాను. 10,000 మందిలో గుర్తింపదైన వాడు నీ కొరకు చూడనొల్లని వ్యసన క్రాంతుడుగా మారిపోయాను ఆయన. ఎందుకో తెలుసా? నీకు రూపునివ్వడం కోసం. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఇక్కడ కాపరి ఎవరంటే క్రీస్తు ప్రభువారే. ఖడ్గము దేవుని యొక్క తీర్పు,
నిప్పు దేవుని యొక్క ఉగ్రత మానవాళి మీద పడవలసి ఉండగా మన స్థానములోకి ఆయన వచ్చి పాపమునకొచ్చు జీతం మరణం ఆయన భరించి నా అంతటా నేను నా ప్రాణాన్ని పెట్టుచున్నాను, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది అని. కాబట్టి దినాన మనం చేయాల్సింది ఏది లేదు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి మనకు రక్షణ ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ మనం బల్ల మీద చూస్తున్న ప్రభు యొక్క శరీరం, ఆయన మౌంట్ ఆలివ్స్ ఇందాక విన్నాం కదా, ఒలీవల కొండ దగ్గర ఆయన కమ్యూనియన్ శిష్యులకి, ఇదిగో నా శరీరం, ఇదిగో నా రక్తం, నిబంధన రక్తం మీ కొరకు కార్చబడి, ఇది చేస్తేనే మీరు పరలోక రాజ్యంలోకి వారసులు.